ప్రతిభావంతులను గుర్తించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో మ్యాచ్లు ఏర్పాటు. ఆల్రౌండ్ ప్రతిభతో ఐపీఎల్ థర్డ్ సీజన్ కప్ గెలిచిన వైజాగ్ వారియర్స్ ఆట ఆడారు. అదే ఉత్సాహంతో ఇక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. ఆ ఎనర్జీ మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ, వైజాగ్ ప్రజలందరికీ చేరవేయాలని, దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మన తెలుగు వాళ్ళలో, మన రెండు రాష్ట్రాల్లోనే, మన విశాఖపట్నంలోని ముఖ్యంగా ఎవరైతే ఎనర్జెటిక్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళని ఇలాంటి లోకల్ టోర్నీస్ ద్వారా ప్రమోట్ చేసి ముందు రాష్ట్ర స్థాయిలోని, తర్వాత జాతీయ స్థాయిలోని, అలాగే ఫ్యూచర్లో అంతర్జాతీయ స్థాయిలోని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి మాలాంటి ఫ్రాంచైజీలు ఒక వేదికలుగా ఉపయోగపడతాయి. మన ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో 6 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అఫ్కోర్స్ మనం ఫస్ట్ 2 సీజన్స్లో అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా 3వ సీజన్లో మంచి పట్టుదలతో ఆడడం వలన మనం ఛాంపియన్స్గా నిలబడ్డాం. దీనికి కెప్టెన్ కేఎస్ భారత్, వైస్ కెప్టెన్ అశ్విన్ హబ్బర్, అలాగే మిగిలిన బౌలర్స్, బ్యాటర్స్ అందరూ చాలా బాగా ఆడారు. ఇట్స్ ఏ టీమ్ వర్క్. క్రికెట్ అనేది మనం అంతా ఎందుకంటే ఇష్టపడతాం, ఇట్స్ ఏ టీమ్ వర్క్. టీంలో ఎవరు కరెక్ట్గా లేకపోయినా, ఎవరు కొంచెం తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అనేది మిగిలిన అందరి మీద పడుతుంది. ఒక కుటుంబంలో ఎవరైనా సరే ఒకరు తప్పు చేస్తే అదంతా కుటుంబీకుల మీద ఎలాగైతే పడుతుందో, అలాగే క్రికెట్లో కూడా ఎవరైనా చిన్న తప్పు చేసినా దాని భారం అనేది అందరి మీద పడుతుంది. కాబట్టి ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఈ టీం వర్క్లో కావాల్సింది ఒకరితో ఒకరికి సత్సంబాలు, ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్. సో ఒకవేళ తప్పు జరిగినా సరే దాన్ని సరిదిద్దుకోవడానికి తగిన ప్రోత్సాహం, అవన్నీ మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకోసమనే మన ఇండియన్స్ ఎక్కువ క్రికెట్ని వాచ్ చేస్తూ ఉంటారు. దట్స్ మై ఒపీనియన్ అపార్ట్ ఫ్రమ్ ది ఎంటర్టైన్మెంట్. సో మా వైజాగ్ వారియర్స్ ద్వారా మరికొంతమంది యువ క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి మరికొంచెం ఎక్కువ టోర్నీలు మేము ఈ చుట్టుపక్కల చిన్న నియోజకవర్గ స్థాయిలోని, అలాగే పార్లమెంట్ స్థాయిలోని ఫ్యూచర్లో కూడా ప్రమోట్ చేసి ఔత్సాహవంతులైన యువకుల్ని ప్రమోట్ చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి మేము ట్రై చేస్తాం. ఎందుకంటే సాగర్ బండారు సార్కి, మా ఓనర్స్ అయిన వీళ్ళందరూ మా ప్లేయర్స్ అందరికీ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాక ఈవెన్ సపోర్ట్ స్టాఫ్ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఫ్యూచర్ జనరేషన్ అనేది గ్రోత్ అనేది బాయ్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ వాజ్ టోల్డ్ బై అశ్విన్. మా జర్నీ ఎలా వెళ్ళింది, మేము ఎలా వచ్చాము, మేము ఎలా కమ్బ్యాక్ అయ్యాము ఆఫ్టర్ హ్యావింగ్ ఎ గుడ్ మ్యాచెస్ అండ్ బ్యాడ్ పేస్. అండ్ మాకు ఒక గుడ్ బౌలర్ గిరీష్ అని 5 వికెట్స్ వచ్చిన తర్వాత అబ్బాయి ఇంజరీ జరిగింది. దెన్ ఆల్సో మణికంఠ అనే అబ్బాయిని తీసుకుని వీ కమ్ బ్యాక్ అగైన్ విత్ లాస్ట్ మ్యాచ్ ఫైనల్ హీ గాట్ 3 వికెట్స్. మా ప్లానింగ్ అనేది ప్రోగ్రెషన్లో వెళ్ళిందండి. మొత్తం మా టీం అంతా ఒక యూనిట్గా, ఒక స్పిరిటెడ్గా, లీడింగ్ ఫ్రమ్ భరత్ అండ్ అశ్విన్, విల్ కాల్ హిమ్ కల్నల్. He done everything in the team. He has taken more responsibility to make the team better and better. And our youngsters, Yuvan, GSP Teja, Sujan and Yashwant, leg spinner, they all performed well.
మెయిన్ థింగ్ ఏంటంటే అండి మా ప్లానింగ్లో స్ట్రాటజీలో ఫస్ట్ 7 ఓవర్స్లో 6 ఓవర్స్ మేము అవతల టీంని అట్లీస్ట్ 3 వికెట్స్ తీసుకోవాలి 36 రన్స్ లోపల పవర్ ప్లేలో. ఎందుకంటే పవర్ ప్లే ఇస్ వెరీ క్రూషియల్. ఆ క్రూషియల్ పవర్ ప్లేలో మేము మినిమం 36 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ 2-3 మ్యాచెస్ చేసాం. కానీ బెటర్గా కంబ్యాక్ ఏంటంటే ఒక మ్యాచ్లో 11 ఓవర్స్లో 100 ఇచ్చిన మళ్ళీ మిడిల్ ఓవర్స్లో మేము ఒక 30 రన్స్ 140కే అవతల టీంని మేము కట్టడి చేయాలండి. చేస్తేనే విల్ గెట్ ద ట్రోఫీ అండ్ మేము ఫస్ట్ నుంచి 13th మ్యాచ్ ఆడుతున్నట్టే మేము వెళ్ళామండి మొత్తం అంతా. మిగతా అంతా ప్రోగ్రెషన్ కింద వెళ్ళాం, కానీ 13th మ్యాచ్ ఆడతాం మనం కంపల్సరీగా గెలుస్తాం. అండ్ ఈవెన్ ప్రసన్న సార్ ఈజ్ నాట్ దేర్. He was a good mentor and he made us team very good. And